ఎస్ వెల్కమ్ టు రిచ్ టీవీ తెలుగు. రిచ్ టీవీ తెలుగు కుటుంబ సభ్యులకు, యూట్యూబ్ వీక్షకులకు హృదయపూర్వక ఆహ్వానం. మై డియర్ గాడ్స్, దివ్యాత్మ స్వరూపులారా, మనమంతా దైవాలం. ఆ పరమాత్మ నుండి విడివడి మనల్ని మనం తెలుసుకోవడానికి ఈ భూమి మీదకి ఈ జన్మ తీసుకుని వచ్చాం. ఈ భూమి మీద ఉండేటటువంటి ఈ అనుభవాలన్నింటినీ కుటుంబము, వ్యాపారము, వ్యవహారం, బంధాలు, బంధుత్వాలు, వీటి అనుభవాల కోసం మనం వచ్చాం. ఇది ప్రస్తుతానికి అనుభవించి వీటి నుంచి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుని ఇంతకన్నా ఉన్నతమైనటువంటి స్థితికి మనం వెళ్ళాలి. ఇది ఈ జన్మ యొక్క అర్థము, పరమార్థము, లక్ష్యం ఇదే. మన గమ్యము ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళడం. ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. అందుకొరకు ఎన్నో మార్గాలు, ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్ళడానికి వీలుంది. ఎవరు విశ్వసించిన మార్గంలో వాళ్ళు వెళ్తారు, ఎవరికి నమ్మకం కలిగిన వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్తారు. అయితే అతి సులువైన మార్గం ఏదైనా ఉంది అంటే, మిమ్మల్ని మీరు తెలుసుకుని ఆ పరమాత్మ దగ్గరికి మీరే వెళ్ళొచ్చు. ఇందుకు ఎవ్వరి సహాయం అవసరం లేదు. వీళ్ళందరూ కూడా, ఇవన్నీ కూడా మీరు గురువులుగా చెప్పుకునేటటువంటి గురువులు, మిమ్మల్ని ఉద్ధరిస్తాయని మీరు భావిస్తున్నటువంటి ఈ సంస్థలు, ఇవన్నీ కూడా మీరు వెళ్ళే మార్గంలో మీరు నిర్ణయించుకున్నవి తప్ప, ఇవి ఏ మేరకు ఉపయోగపడతాయో అవి మీరే నిర్ణయించుకోవాలి. ఎక్కడా ఆగకూడదు. దారిలో చలివిందరం పెట్టారంటే ఆ మంచినీరు తీసుకుని వెళ్ళిపోవాలి తప్ప ఇదే శాశ్వతమని అక్కడ ఉండిపోకూడదు. ఆ దారిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు భోజనం పెడతారు, ఇదే శాశ్వతమని అక్కడ ఉండకూడదు. ఈ చలివేంద్రాలు, అన్నదానాలన్నీ కూడా ఈ సంస్థలు, మార్గాల్లో ఒకానొక మజిలీలు మాత్రమే. అలా ఆగిపోయారనుకోండి, మీరు ఎప్పటికీ ఆ మూలాన్ని తెలుసుకోలేరు. కనుక ఆ దివ్యమైనటువంటి, ఆ అజ్ఞాతంగా ఉన్నటువంటి దైవాన్ని మీరు సహజంగా, చాలా సులువుగా, సరళంగా తెలుసుకునే అద్భుతమైన ఉపాయాన్ని మీకు చెప్తాను. ఒక ప్రార్థన ద్వారా మిమ్మల్ని మీరు ఆ పరమాత్మకి మీ హృదయ స్థానంలో మీ ఎడమ చేతిని ఉంచండి, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో. అజ్ఞాతంగా ఉన్నటువంటి ఆ పరమాత్మతోటి మనం అనుసంధానం అవుతున్నాం. ఇక్కడ మీ హృదయంలో మీ అవగాహన మేరకు ఉన్నటువంటి ఆ దైవాన్ని
మీ అంతటా మీరే తెలుసుకోదలుచుకుంటున్నారు. ఇది ఎవ్వరికీ సంబంధించింది కాదు, ఇది ఎవరు చెప్పేది కాదు. మీ అంతట మీరే ఆ దైవంతో అనుసంధానం అవుతున్నారు. మీరిప్పుడు ఆత్మస్థితిలో ఉన్నారు. మీ యొక్క అవగాహన అంతా కూడా నేను ఆత్మని, నేను నా తండ్రిని పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఆత్మస్థితిలో ఉండి, ఎరుకుతో ఉండి ఈ ప్రార్థనని చేయండి. ఓ నా దైవమా, ఆయన ఎవరో కూడా మీకు తెలియకపోవచ్చు. మీరు చెప్పేది ఆయన వింటున్నారు. ఆయన ఎవరో కూడా మీకు తెలియాల్సిన అవసరం లేదు. మీరు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆత్మస్థితిలో ఉండి నేను ఆత్మని, ఇది మీరు విశ్వసించాలి. మీలో ఉన్నటువంటి దైవానికి సంబంధించిన అవగాహనలన్నీ పక్కన పెట్టేయాలి. ఈ పూజలు, గుళ్ళు, గోపురాలు, రూపాలు, నామాలు, భజనలు, కీర్తనలు, పెళ్లిళ్ళు, పేరంటాలు ఇవన్నీ విడిచిపెట్టాలి. రాముడికి పెళ్లిళ్ళు ఇలాంటివన్నీ అన్నింటినీ విడిచిపెట్టినప్పుడే మీరు ఆ అజ్ఞాతంగా ఉన్న దైవంతో అనుసంధానం కాగలుగుతారు. లేకపోతే ఇక్కడ ఉండి ఈ తలంలో ఏ విధంగా అందరూ ఏ విధంగా ఉన్నారు, మీరు కూడా ఆ విధంగానే ఉంటారు. ఓ నా దైవమా, ఓ నా తండ్రి, ఓ పరమాత్మ, నీవు అన్యముగా లేవు, నీవు అన్యముగా లేవు, అన్నింటా నీవే, అన్నింటా నీవే ఉన్నావు, అంతటా నీవే ఉన్నావు, అందరిలోనూ నీవే ఉన్నావు. నేను నిన్ను పరిపూర్ణంగా విశ్వసించాను. అజ్ఞాతంగా ఉన్న మిమ్మల్ని ఆత్మజ్ఞానముతో నిరంతరం ఎరుకతో ఉండి అనుభూతి చెందేలా ఆశీర్వదించండి తండ్రి. నేను, నా కుటుంబం, నాతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్న వారందరూ పరిపూర్ణ ఆత్మజ్ఞానంతో, పరిపూర్ణ ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో సుఖంగా, సంతోషంగా, సమృద్ధిగా, విలాసవంతంగా, విజయవంతంగా, హాయిగా, ఆనందంగా జీవించుగా. తథాస్తు, తథాస్తు, తథాస్తు. శోభిత్, 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 శోభిత్. లోకా సమస్త సుఖినో భవంతు. నెమ్మదిగా మంచినీళ్ళు తాగేయండి. ఎస్, ఎవరైతే పుస్తకం ఉందో వాళ్ళు మాత్రము ఈ విషయాల్ని అవగాహన మేరకు మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. ఎస్ మాస్టర్, కంటిన్యూ. థ్యాంక్ యూ. Satan. Satan is not the name or title of a single being. Rather, it is everything and anything that robs us from our divinity and from change. Satan, the accuser, is what keeps the human person locked
in the emotions of the past, school of ancient wisdom. This is the title given to the various schools throughout history where the sacred knowledge of great work was taught. Ramtha has been largely responsible for all these schools. Seasons of blood. This term refers to the cycle of menstruation. Second plane. It is the plane of existence of social consciousness and the infrared frequency band. It is associated with pain and suffering. This plane is the negative polarity of the third plane of visible light frequency. Second seal. This seal is the energy center of social consciousness and the infrared frequency band. It is associated with pain and suffering and is located in the lower abdominal area. Secondary consciousness. When point zero limited the act of contemplation of the void, created a mirror reflection of itself, a point of reference that made the exploration of the void possible. It is called mirror consciousness or secondary consciousness. See self. Self, thus, self is the true identity of the human person. It is the transcendental aspect of the person. It refers to the observer, the primary consciousness. Sending and receiving. Sending and receiving is the name of the disciple taught by Ramtha, in which the student learns to access information using the faculties of the midbrain to the exclusion of sensory perception. This discipline develops the student's psychic ability of telepathy and divination. Seven seals. The seven seals are powerful energy centers that constitute seven levels of consciousness in the human body. The bands are the way in which the physical body is held together according to these seals. In every human being, there is energy spiraling out of the first three seals or centers. The energy pulsating out of the first three seals manifests itself respectively as sexuality, pain, power. When the upper seals are unlocked, a higher level of awareness is activated. Seven sisters. This is another name for the mm, Pleiades constellation. Seventh plane. The seventh plane is the plane of ultra consciousness and the infinite unknown frequency band. This plane is where the journey of involution began. The plane was created by point zero when it imitated the act of contemplation of the void, and the mirror or secondary consciousness was created. A plane of existence or dimension of space and time exists between 2 points of consciousness. All the other planes were created by slowing down the time and frequency band of the seventh plane. Seventh seal. This seal is associated with the crown of the head, the pituitary gland, and the attainment of enlightenment. Shambhala. It is the name of an ancient forest that existed near the
northeastern region of the river river Indus during Ramtha's lifetime. Shiva, the Lord God, Shiva represents the Lord of the blue plane and the blue body. Shiva is not used in reference to a singular deity from Hinduism. It is rather the representation of a state of consciousness that belongs to the fourth plane, the ultraviolet frequency band, and the opening of the fourth seal. Shiva is neither male nor female. It is the uh, androgynous being, for the energy of the fourth plane has not yet been split into positive and negative polarity. This is an important distinction from the traditional Hindu representation of Shiva as a male deity who has a wife. The, the tiger skin at its feet, the trident staff, and the sun and the moon at the level of the head represented the mastery of the body over the first three seals of consciousness. The Kundalini energy is pictured as fiery energy shooting from the base of the spine through the head. This is another distinction from some Hindus' representations of Shiva, with the serpent energy coming out of the level of fifth seal or throat. Another symbolic image of Shiva is the long threads of dark hair and the abundance of pearl necklaces, which represent its richness of experiences woven into wisdom. The quiver and the bow and the arrow are the agent by which Shiva shoots his powerful will and destroys imperfection and creates the new. Sign of stars. The sign of the star is a more complex version of the sign of the triad, which is practiced by the advancing group of students. Sign of the triad. Beginning students are taught to make the sign of the triad, which their blinders on when they engage in any of the discipline of the great work. The students begin this discipline by pointing to their forehead or seventh seal, which is the apex of the triad. They continue to focus and complete the triad by moving their band, by moving their hand slowly towards their left knee, then their right knee, and finally back to the forehead. This triad represents the journey of involution and evolution. Sixth plane. The sixth plane is the realm of uh, hyper consciousness and the gamma, my frequency band. In this plane, the awareness of the being, one with the whole of life, is experienced. Sixth seal. This seal is associated with the pineal gland and the gamma, my frequency band, the reticular formation that filters and wields the knowingness of the subconscious mind is open when the seal is activated. The opening of the brain refers to the opening of the seal and the activation of its consciousness and energy. Social consciousness. It is the consciousness of the second plane and the infrared frequency band. It is also called the image of the human personality and the mind of the first three seals. Social consciousness refers to the collective consciousness of human society. It is the collection of thoughts
assumption, judgment, prejudices, laws, morality, values, attitudes, ideas, and emotions of the fraternity of the human race. Son of God. The son or daughter of God is the individual who is born to a loftier and broader state of consciousness than the one belonging to the first three seals. They act like the son or daughter of God is to live from the perspective of our divine consciousness rather than our human consciousness. Son of man. This concept refers to the human and physical aspect of the person. A person gets like the son or daughter of man and woman when they choose to follow their humanity rather than their divinity. Soul. Ramtha refers to the soul as the book of the life where the whole journey of involution and evolution of the individual is recorded in the form of wisdom. Spill your need, spill your seed. Ejaculation of spermatozoa, subconscious mind. The seal of the subconscious mind is the lower cerebellum or uh, reptilian brain. This part of the brain has its own independent connections to the frontal lobe and the whole of the body and has the power to access the mind of God, the wisdom of ages, super consciousness. This is the consciousness of the fifth plane and the X-ray frequency hand. Tahu, Tahumo. Tahumo is the discipline taught by Ramtha in which the student learns the ability to master the effects of natural environment, could, and heat on the human body. Tank field. It is the name of the large field with the labyrinth that is used for the display of the tank. Tank. It is the name given to the labyrinth used as part of the disciplines of Ramtha School of Enlightenment. The students are taught to find the entry to the labyrinth blindfolded and move through it, focusing on the void without touching the walls or using the eyes or the senses. The objective of the discipline is to find blindfolded the center of the labyrinth or a room designated and the representative of the void. Telstar. When matter collapses into a black hole, it goes to a no time space consciousness. And in a no conscious space, it comes out another hole called awareness. It comes in the black hole and is reborn again. And it is reborn again in a white hole called a telstar that spews forth matter into the universe. Terra, it is the name of the gods gave to the planet Earth 445,000 years ago when they first came to visit it. Third plane. This is the plane of consciousness, awareness, and visible light frequency band. So it is also known as the light plane and the mental plane. When the energy of the blue plane is lowered,
down to this frequency band, it splits into positive and negative polarity. It is at this point that the soul splits into two, giving origin to the mm, phenomena of soulmates. Third seal. The seal is the energy center of consciousness, awareness, and the visible light frequency band. It is associated with the control, tyranny, uh, victimization, and power. It is located in the region of the solar plexus. Thought. Thought is different from consciousness. The brain processes a stream of consciousness, modifying it into segments, holography holographic pictures of neurological, electrical, and chemical prints called thoughts. Thoughts are the building blocks of mind. Torsion process. This is the service mark for a technique created by Ramtha for raising consciousness and energy and intentionally creating a torsion field using the mind. Through this technique, the student learns to build a wormhole in space, public time, alter reality, and create dimensional phenomena such as invisibility, levitation, bilocation, teleportation, and others. This technique is exclusively taught at Ramtha's School of Enlightenment. Timeline. It is the potential probability of event that result from a particular state of consciousness. Uh, Transpersonal. The transpersonal refers to the spiritual order, the transcendental aspect of the human person. Truth. Truth is not mere data or information. Truth is the full realization of a concept or paradigm of thought into experience and personal wisdom. Twilight. This term is used to describe the discipline taught by Ramtha, in which the student learn to part their bodies, learn to put their bodies uh, uh, in a catatonic state, similar to deep sleep, yet returning their awareness, conscious awareness. Twilight visualization process. It is the process used to practice the discipline of the list or other visualization formats. Ultra consciousness. It is the consciousness of the seventh plane and the infinite unknown frequency band. It is the consciousness of an ascended master. Uh, Unaccustomed freedom. This type of freedom is experienced when the individual breaks through the box into free space. Unawakened being. It is a person who is ignorant of their divinity. It refers to a being who lives under the illusion of duality and separation from the source and is a victim of its environment. Unconditional love. Unconditional love is the expression of the consciousness of the fourth seal. It is the beginning of the enlightenment and the cessation of dualism, lack, and separation perceived by personality. It is love in freedom.
without any emotional attachment. Unconditional love is the state of mind that is creative and giving in nature. It is the it is the close representation of God. Unconsciousness. Unconsciousness is the loss of awareness. Unknown God. The unknown God was the single God of Ramtha's ancestors, the Lemurians. The unknown God also represents the forgotten divinity and divine origin of human person. Upper four seals. The upper four seals are the fourth, fifth, sixth, and seventh seals. Villagers. A villager is a person who is ignorant of their true identity and divine origin. A villager is the opposite of the master. Vismaludu. It is the Lemurian name for the unknown god. Void. The void is defined as one vast nothing materially, yet all things potentially. Weed. Marijuana. White brotherhood. The white brotherhood is an unseen brotherhood of ascended masters who love, observe, and aid in the evolution of humankind. Winged Pharaoh. Winged Pharaoh was a title reserved for female Pharaoh who wore the sacred symbol of the winged disc. Female pharaohs were the greatest of masters, loved by the people who could heal with a touch and lead their people with wisdom and justice. This dynasty of Pharaoh existed before the known record of Egyptian history. Yahweh is a different being from Jehovah. Yahweh disagreed with the enslavement Levoa brought to the people of the earth. Yahweh and the god ID warred against Jehovah and endeavored to teach humanity about the unknown God within the human person. Yellow brain. The yellow brain is Ramtha's name for the consciousness, the house of analytical and emotional thought. The reason why it is called the yellow brain is because the neocortex were colored yellow in the original two-dimensional caricature style drawing Ramtha used for his teaching on the function of the brain and its processes. He explained that the different aspects of the brain in this particular drawing are exaggerated and colorfully highlighted for the sake of study and understanding. The specific drawing became the standard tool used in all the subsequent teachings of the brain. Yeshua ben Joseph. Ramtha refers to Jesus Christ by the name Yeshua ben Joseph, following the Jewish tradition of that time. Your God. The phrase refers to the spirit, the observer, and the God within the human person. Zoroaster. Zoroaster is the
uncorrupted version of the name Zoroaster, the founder of Zoroastrian, Ramtha explains that Zoroaster became enlightened and an immortal master. I said master. Yes, master. Thank you. So, great master teacher knowledge మనం రిసీవ్ చేసుకున్నాం. మాస్టర్ మనకి దైవంతో అనుసంధానం అవ్వడానికి ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయి, అన్ని మార్గాలు ప్రయత్నించారు మన మీద. అన్ని విషయాల మీద అవగాహన కల్పించారు. మన జీవితంలో మనము ఆచరించే ప్రతి విషయం మీద మనకు అవగాహన కల్పిస్తూ వచ్చారు. మనం చేసే పూజల మీద, మన నమ్మకాల మీద, మన ఆచరణల మీద, మన ఆలోచన విధానం ఎలా ఉంటుందో అందులోనూ లోపల మన మెదడులో ఉండేటటువంటి ప్రతి భాగము ఆయన వివరణాత్మకంగా చెప్పారు. కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, అసలు బ్రెయిన్ అంటే ఏంటి, బ్రెయిన్ లో ఉన్న భాగాలు ఏంటి, ఆ భాగాలలో ఉన్నటువంటి వివరణ, వాటి గురించి మనకు పరిపూర్ణంగా చెప్పడం జరిగింది. మనకు అవన్నీ ఏ విధంగా పనిచేస్తాయి, అవి ఏ విధంగా సృష్టించబడ్డాయి, ఎందుకు సృష్టించబడ్డాయి, వాటిని మనం వినియోగించుకుని ఈ తలం మీద, ఈ భూమి మీద ఏ విధంగా జీవించాలి, మనం ఏ విధంగా జీవిస్తున్నాము, అందులోకి ఆలోచనలు ఎట్లా వస్తున్నాయి, ఒక చోట అంటున్నారు మాస్టర్, పూజలు చేస్తూ మీరుంటే మరొకరి వ్యక్తిత్వంలో అనేక జన్మల పర్యంతం దారి తప్పే మీరుంటే అది మీ ఇష్టం. అలా ఉంటే అలాగే ఉండిపోతారు అంటున్నారు. ఆయన సైనికులుగా మనం ఉన్నప్పుడు, నా సైనికులుగా మీరున్నప్పుడు, మనం మాస్టర్ టీచర్ రామ్తా గారిని విశ్వసించి ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు కాలాంతరంలో ఒక చోట అంటున్నారు, మీలో ఎందరో నా సైనికులై ఉండేవారు. మనం ఎందుకు ఇప్పుడు ఈరోజు ఈ తరగతిలో మాస్టర్ రామ్తా గారి గురించి తెలుసుకుంటున్నామంటే, కాలాంతరంలో, గడిచిన కాలంలో మీలో ఎందరో నా సైనికులై ఉండేవారు. నిరంకుశత్వాన్ని నిర్జించే ప్రయత్నంలో మనమందరం అప్పుడు ఆ నిరంకుశత్వానికి పోరాడాం, ఎదురుగా నిలిచి పోరాడాం. అప్పుడు మనల్ని ఆ నిరంకుశ ప్రభువులు పరిపాలించారు. మనమందరం కూడా అప్పుడు తిరుగుబాటు చేశాం. ఇది జీవితం కాదు, ఈ నిరంకుశ ప్రభుత్వంలో మమ్మల్ని మీరు అణిచివేస్తున్నారని చెప్పి అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం మనం. ఇప్పుడు కాదు, ఇప్పుడు కూడా అదే పోరాటంలోనే ఉన్నాం. అందుకే ఆయన మన మీద ప్రేమతో ఇప్పుడు వచ్చి అవగాహన కల్పిస్తున్నాడు. ఇప్పటికైనా మనం మేల్కోవాలి. మై డియర్ మాస్టర్, ఎన్నో ఖండాలను మనం ఆక్రమిస్తూ ఎందరో నియంతలను బందీలను చేశాం. అప్పట్లో మనం చేసిన ఘనకార్యాలు ఉన్నాయి. ఎందరో నియంతలను బందీలను చేశాం. నిరంకుశ ప్రభువుల్ని, ప్రజల్ని నిరంకుశత్వంగా పరిపాలించే వాళ్ళందరినీ కూడా రామ్తా మాస్టర్
సారథ్యంలో మనం అందరం వాళ్ళందరినీ బందీలను చేశాం, నియంత్రించేసాం. వాళ్ళందరినీ వాళ్ళ నియంతృత్వ పరిపాలనని మనం నియంత్రించగలిగాం. అలాంటి వాళ్ళం మనం. భీకర పోరాటాల, సుదీర్ఘ ప్రవాసాల, అపరిచిత రాజ్యాల, కల్లోలిత సాగరాల, రేగే తుఫానుల మధ్య స్వాతంత్ర్యాన్ని బహుమానంగా మనం అందుకున్నాం. మామూలుగా ఏం పొందలే మనం. ఈ జన్మలు అంత సాధారణంగా ఏం రాలేదు మనకి. మీలో రేగుతున్న భయ సంక్షోభాలను కూడా అధిగమించి సుదీర్ఘ ప్రయాణాల తరువాత కూడా సజీవులై మనగలిగినందువల్లే అప్పుడు మనం ఎంతో భయపడ్డాం, బాధపడ్డాం, ఎన్నో బాధలు అనుభవించి ఆ జీవితాల్ని జీవించాం. నవ్య నివాస భూభాగాలను సంపాదించుకున్నందువల్లే ఆ స్వాతంత్ర్యం మీకు సంప్రాప్తించింది. అప్పుడు మనం స్వతంత్రంగా జీవించగలిగాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ జీవితంలోకి రాగలిగాం. అది మనం మర్చిపోకూడదు. ఆ క్రొత్త ప్రదేశాలు మీవైనప్పుడు, ఎంతో నిర్భయులై మీరు ఉన్నప్పుడు, ఎంతో ధైర్యశాలులై మీరు ఉన్నప్పుడు, ఎంతో అలసిపోయి మీరు ఉన్నప్పుడు, మీ గృహసీమే క్షేత్రాల్లో విత్తనాలై, పంటలై, పిల్లా పాపలయ్యాయి. భయాలను అధిగమించిన వారికి ప్రాప్తించేది శాంతే కనుక మీ సుదీర్ఘ ప్రవాసాలు ఫలించి నవ్యక్షేత్రాల్లో మీ ప్రజ్ఞా పరిధులు పెరిగాయి. అప్పుడు గుప్పు గుప్పుడుమంటూ మనము బిక్కుబిక్కుమంటూ భయపడుతూ ఉన్న జీవితాల్లో రామ్తా మాస్టర్ వచ్చి మనకి సారథ్యం వహించి ఈ పరిస్థితి నుంచి బయటపడేసి తిరుగుబాటు చేయించి వాళ్ళందరినీ జయించి స్వేచ్ఛను ప్రసాదించారు. మనం అందరం ఆ స్వేచ్ఛని అక్కడ సంపాదించుకుని హాయిగా ఇంకెవ్వరూ మనల్ని పరిపాలించే వాళ్ళు లేరు, నిరంకుశ ప్రభుత్వాలు లేవు, నియంత్రణలు లేరు అనే ఆ ప్రభుత్వాల నుంచి స్వాతంత్రాన్ని పొంది హాయిగా జీవించగలిగిన స్థితి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. అంత సులువుగా ఏం రాలేదు. నా నిష్క్రమణకు నేను సిద్ధపడుతున్న సమయంలో ఆ విధంగా చేసి మనకు స్వాతంత్ర్యాన్ని అందించి హాయిగా జీవించండి. ఇక మీరెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, స్వేచ్ఛగా మీకు ఇష్టం వచ్చినట్లు జీవించండి అని మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన తరువాత ఆయన అధిరోహణం జరిగింది. నా నిష్క్రమణకు నేను సిద్ధపడుతున్న సమయంలో ఆయన అప్పటికి ఇంక నేను వెళ్ళిపోతానని ఆయన నిశ్చయించుకున్నారు. మీరు వంశాంకురాలను విత్తుకుంటూ పిల్లా పాపలకు జన్మలు ఇస్తూ అప్పుడు హాయిగా మనం ఏం చేస్తున్నాం? పిల్లా పాపలకు జన్మనిస్తున్నాం. మన జీవిత ప్రయాణంలో మనం ముందుకు వెళ్తున్నాం. ఏ విధంగా? వంశాంకురాలను విత్తుకుంటూ, అంటే మన వంశాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. పెళ్ళిళ్ళు ఇలా అందరికీ మన వంశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పాటుపడుతున్నాం. పిల్లా పాపలకు జన్మనిస్తున్నాం. మీ కుటీరాలను ఇల్లు నిర్మించుకుంటున్నాం. పొలాలను దున్నుకుంటున్నాం. అంటే ఆ పొలాలను కైవసం చేసుకుని మచ్చిక చేసుకుని పొలాలని దున్నుకుంటూ పంటలను పండించుకుంటున్నాం. పొలాలను ఆక్రమించుకున్నాం, పంటలను పండించుకుంటున్నాం. చక్కటి ఆహారాలను ఆరగిస్తూ, అప్పటి వరకు భోజనం కూడా సరిగా ఉండేది కాదు. అక్కడ ఆ జన్మల్లో భోజనం కూడా ఉండేది కాదు. రొట్టె ముక్క కోసం కొట్టుకున్న జీవితాలవి, రొట్టె ముక్క దొరక్క ఇబ్బంది పడిన జీవితాలవి. అలాంటి జీవితాల నుంచి చక్కటి ఆహారాలని ఆరగిస్తూ ఎలాంటి స్థితి వచ్చేసింది? స్వేచ్ఛ వచ్చేసింది, స్వాతంత్ర్యం వచ్చేసింది. నీకు ఇష్టం వచ్చిన చోట నువ్వు పొలాన్ని దున్నుకోవచ్చు, నీకు ఇష్టం వచ్చిన ఆహారాన్ని నువ్వు పండించుకోవచ్చు, స్వేచ్ఛగా జీవిస్తున్నావు. అలాంటి స్థితికి వచ్చేసావు. ఎలాంటి అప్పుడు చూడండి ఇంకెలా ఉందో, చక్కటి ఆహారాలను ఆరగిస్తూ
హాయిగా మీకు నచ్చింది తింటున్నారు. అరుణోదయ ఆహ్లాదాలను, ఆహా, ఇప్పుడు చూడండి ఆ సూర్య భగవాను ఆహ్లాదంతో ఆనందంగా, అప్పుడు సూర్యుడిని చూడాలన్నా కానీ చూసేంత సమయము ఆ స్థితి ఉండేది కాదు. ఆనందంగా ఆహ్లాదంగా ఆస్వాదించేటటువంటి స్థితి కూడా లేదు. అప్పుడు ప్రకృతిని ఆస్వాదించే స్థితి కూడా లేదు. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. అరుణోదయ ఆహ్లాదాలను, ప్రశాంత రాత్రులను, అంటే ఏ రాత్రి ఏమైపోతుందో అని జీవించారు అప్పుడు మొదట్లో మాస్టర్ టీచర్ రాకముందు. ఎప్పుడైతే ఆయన వచ్చి వీళ్ళందరినీ, దేశాలని అన్నింటినీ, అందరినీ, ఆ నిరంకుశ ప్రభువుల్ని వాళ్ళందరినీ జయించి మనకు ఆ ఆ దేశాలన్నింటినీ మనకు కానుకగా ఇచ్చేసి మీరు స్వేచ్ఛగా జీవించమని చెప్పారు. ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఇవంతా మనకి. ప్రశాంతంగా పడుకునే అవకాశం కూడా ఉండేది కాదు అప్పుడు మొదట్లో. ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఆయన స్వేచ్ఛను ప్రసాదించిన తర్వాత ప్రశాంత రాత్రులను సుఖంగా గడుపుకుంటున్నారు. ఏ దిగులు లేదు. హాయిగా మీరు కోరింది తింటున్నారు, చూడాల్సింది చూస్తున్నారు, ఆ ప్రకృతిని ఆహ్లాదంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నారు, సుఖంగా గడుపుకుంటున్నారు, జీవితాన్ని సుఖంగా గడుపుతున్నారు. అదే మీ విధి, మీరు కోరుకున్న విధి అది. మీరు అలా కోరుకున్నారు కాబట్టి అలా ఉన్నారు. అదే మీ ఆశాఫలం. మన ఆశ అదే, అంతలోనే ఉంది, మనకు అలాగే ఉంది. కనుక మీకు అందించిన బహుమానం అదే. మీరు ఏం కోరుకున్నారో అదే వచ్చింది. నాకు ఆహారం కావాలనుకున్నారు, పిల్లలు కావాలనుకున్నారు, వంశాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్నారు, హాయిగా జీవించాలనుకున్నారు, సుఖంగా ఆనందంగా మీరు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే ఆశపడ్డారో అదే అక్కడ లభించింది. కానీ మాస్టర్ టీచర్ ఏం చేశారు చూడండి. మనకు ఆ స్వేచ్ఛ, అప్పటికి మనం కోరుకున్న స్వేచ్ఛను మనకు అందించేసి ఆయన మాత్రం ఉన్నత లోకాలకి అధిరోహించడానికి ప్రయాణం అవుతున్నారు. మీ జీవితాల్లో మీరు స్థిరపడుతూ ఉంటున్నప్పుడే నా జీవితంలోకి నేను ప్రవేశించాల్సిన సమయం ఆసన్నమైంది. దేన్ని శాంతి అనుకుంటున్నారో అది నాకు కేవలం తృప్తి. గుర్తుంచుకోండి, అండర్లైన్. మనము ఏదైతే శాంతి అని అనుకుంటున్నామో అది ఆయన దృష్టిలో తృప్తి. ఎస్, నాకు ఇది మంచి ఆహారం దొరికింది, తృప్తి. నాకు మంచి కుటుంబం ఉంది, తృప్తి. నాకు నేను కోరుకున్న సంపద ఉంది, పొలం ఉంది, ఆస్తి ఉంది, తృప్తి. నేను హాయిగా జీవిస్తున్నాను, తృప్తి. మనకు తృప్తి లేదు, ఆయనకి తృప్తి ఉంది. చూడండి ఎక్కడి నుంచి ఆయన ముందుకు వెళ్ళిపోయారు. ఎస్, ఇంతమందిని జయించాను, ఇన్ని రాజ్యాలను జయించాను, తృప్తి. ఇంకా కావాలి అని ఇక్కడ ఉండిపోయి ఉంటే ఇప్పటికి కూడా రామ్తా మాస్టర్ అక్కడే ఉండిపోయేవాళ్ళు. ఎక్కడో మళ్ళీ ఏ రాజ్యానికి ఒక పిఎం గానో ప్రెసిడెంట్ గానో ఉంటూ ఉండేవాళ్ళు ఇప్పటికి కూడా. కానీ ఆయన పొందినటువంటి ఆ జీవితాన్ని అక్కడితో తృప్తి చెందారు. ఎస్, నాకు చాలు, ఇంకా ఈ జీవితం ఇంతటితోటి సంతృప్తిగా జీవిస్తున్నాను. మనకిస్తున్నటువంటి మెసేజ్ చూడండి. మనము కోరుకున్నది అదే. మనకు పిల్లా పాపలు కావాలనుకున్నాం, భూమి కావాలనుకున్నాం, ఆ సంపద కావాలనుకున్నాం, ఆహారం కావాలనుకున్నాం, హాయిగా ప్రశాంతంగా ఆ రాత్రిని సుఖంగా గడపాలనుకున్నాం, అరుణోదయాల్ని ఆస్వాదించాలనుకున్నాం, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలనుకున్నాం. అలాగే గడిపాము అక్కడ. కానీ ఆయన అంతకు మించి ఒక అడుగు ముందుకేసి నాకు అన్నీ ఉన్నాయి, నేను సంతృప్తిగా ఉన్నాను అని అనుకున్నారు. మనం అదే జీవితంలా జీవించాం, కానీ ఆయన అదే జీవితంలా జీవించలా. దాంతో తృప్తి పడిపోయారు, సంతృప్తి చెందారు. మనం కూడా నేర్చుకోవాల్సింది ఇదే. తర్వాత ఏం చేశారు చూడండి. అది నాకు కేవలం తృప్తే.
మీరు దేన్ని శాంతి అనుకుంటున్నారో అది నాకు కేవలం తృప్తి. మీరు బాగా సంపాదించేసి సంపద సమృద్ధి హాయిగా జీవించేస్తున్నాము అని అనుకుంటున్నారో అది మీకు శాంతి. అంటే మీ జీవితం బాగుంది అని అనుకుంటున్నారు మీరు. కానీ మాస్టర్ ఏమంటున్నారు? తృప్తి అంటున్నారు. నేను తృప్తి చెందాను. నేను ఏదైతే పొందానో దాంతో తృప్తి చెంది నేను చేరుకోవాల్సిన చోటు మీ భాషలో, నేను చేరుకోవాల్సిన చోటు మీ భాషలో నా ఇల్లు. నేను చేరుకోవాల్సిన చోటు రామ్తా మాస్టర్ భాషలో ఇల్లు ఇక్కడి ఇల్లు కాదు. అది తెలుసుకున్నారు ఆయన. మనం ఏమనుకున్నాం? ఇక్కడ భూమిని సంపాదించుకుని, ఆస్తుల్ని సంపాదించుకుని, ఇక్కడ ఇల్లు కట్టుకుని, ఆ ఇంట్లో మన పిల్లల్ని మనం పెంచుకుంటూ, మన వంశాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇక్కడ ఉండాలని మనం కోరుకున్నాము. అదే ప్రశాంతమైనటువంటి జీవితము, అదే జీవితం అనుకుని అక్కడ ఉండిపోయాం. అదే ఇల్లు అనుకున్నాం. కానీ రామ్తా మాస్టర్ యొక్క ఇల్లు అది కాదంట. ఎక్కడ ఇల్లు చెప్తున్నారు చూడండి. మీ భాషలో నా ఇల్లు ఇక్కడ కాదు. ఎక్కడ? ఎప్పుడు అందకుండానే చేజారిపోయే ఆ పరంధామమే. ఈ బంగ్లా కాదు ఆయన కోరుకున్నది. ఎప్పుడు అందకుండా ఉండిపోయినటువంటి ఆ పరంధామమే, అజ్ఞాతంగా ఉన్నటువంటి ఆ దైవం నివసించేటటువంటి ఆ పరంధామం కోసం అదే నా ఇల్లు అని ఆయన కోరుకున్నారు. ఆ ఇంటికి వెళ్ళాలని కోరుకున్నారు. మనం మన ఇళ్ళని తయారు చేసుకొని ఇక్కడే ఉండిపోవాలని కోరుకున్నాం. కాబట్టి ప్రతిసారి వస్తున్నాం ఈ ఇళ్ల కోసం, ఈ కార్ల కోసం, ఈ జీవితం కోసం. ప్రతిసారి వస్తూనే ఉంటాం. తృప్తి అనేది లేకపోతే ఇంకా ఎన్ని జన్మలు తీసుకుంటారో చూడండి. కంటిన్యూస్ జర్నీ. నా ఇల్లు ఎప్పుడు అందకుండానే చేజారిపోయే ఆ పరంధామమే, ఆ అవిదిత దైవమే. అది అర్థం కాలేదు దైవం అంటే. ఆ అవిదిత దైవమే అన్ని సంభవాలకు ఆధారభూతమైన ఆ పరమ రహస్య మూలమే. ఇంటికి మూలమైనది ఏదైతే ఉందో ఆ పరంధామాన్ని, ఆ దైవాన్ని తెలుసుకోవాలి. ఆ పరంధామాన్ని చేరుకోవాలి, ఆ దైవాన్ని తెలుసుకోవాలి. ఆ పరమ రహస్యము, ఆ మూలము, ఆ మూలాన్ని తెలుసుకోవాలి, మూలాన్ని చేరుకోవాలి అని ఆయన నిర్ణయించుకున్నారు, నిశ్చయించుకున్నారు. ఓ అత్యద్భుత దివ్య ప్రభాత వేళలో నా నిష్క్రమణం. అదే తపన, అదే ధ్యాస. నిరంతరం ఆయన ఆ మూలాన్ని తెలుసుకోవాలి, ఆ మూలం చేరుకోవాలి, పరంధామాన్ని చేరుకోవాలి. ఆ అజ్ఞాత దైవాన్ని ఎప్పుడు నిరంతరం అదే ధ్యాసలో ఉండేవారు. మనలాగా ఇల్లు పిల్లల కోసం ఆయన ప్రయత్నించలా. ఓ అత్యద్భుత దివ్య ప్రభాత వేళలో నా నిష్క్రమణం ఘనంగానే, కానీ మీ అతి చిన్న వీడుకోలుతోనే జరిగింది. ఘనంగా జరిగింది కానీ అతి చిన్న వీడుకోలతో జరిగింది. అప్పుడు మనం ఉన్నాం, ఆయన చుట్టూతో మనం ఉన్నాం. ఆయన చుట్టూ ఉండి బిడ్డా పాపలను గమనించుకోవడంలోనూ ఎలా ఉన్నాం? ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధమైనప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలతోటి ఆడుకుంటున్నాం, మన పిల్లల్ని గమనించుకుంటున్నాం. పొలాలు దున్నుకుంటున్నాం, పొలాలు దున్నుకోవడంలోనూ పశు పోషణలోనూ తలమునకలై మీరున్నారు. మనం అప్పుడు ఏం చేస్తున్నాం? మన పొలాలను దున్నుకుని మన పశువుల్ని కాపాడుకుంటూ మన జీవితం మనం జీవిస్తున్నాం. బిడ్డా పాపలను గమనించుకోవడం, పొలాలు దున్నుకోవడంలోనూ పశు పోషణలోనూ తలమునకలై ఉన్నారు. నేను యావత్ జీవిత పర్యంతము అన్వేషించిన. ఏం చేశారు ఆయన? జీవిత పర్యంతము ఇంకా అదే, వేరే పని లేదు ఆయనకి. రోజు లేవడం, నిద్రపోవడం, నిద్రపోయినా నిద్ర లేచినా అదే ఆవలోనే, అదే ధ్యాసలోనే, అదే దృష్టిలోనే, అదే నిరంతర తపనలోనే ఆ దైవాన్ని అన్వేషిస్తూ ఉండిపోయారు. మనకు స్వేచ్ఛను ప్రసాదించిన తర్వాత ఎన్ని ఏళ్ళు ఆయన
ఆ ధ్యానంలో, తదేక ధ్యానంలో ఉండిపోయారు తెలియదు. నిరంతరం అదే ధ్యానము. కళ్ళు తెరిచినా, కళ్ళు మూసినా, శ్వాస తీసుకున్నా, ఎలా ఉన్నా మొత్తం అదే ధ్యానంలో ఉన్నారు. ఏం చేశారు ఆయన? ప్రాక్టీస్ స్టూడెంట్ చెప్తున్నారు మనకి, ఆ లైన్ లోనే ఉంది. నేను యావత్ జీవిత పర్యంతము, మనం ఆ రాజుల్ని, రాజ్యాల్ని, నిరంకుశ ప్రభుత్వాల్ని, ఆ ప్రభువుల్ని అందరినీ ఓడించేసి మనకు స్వేచ్ఛను ప్రసాదించి అందరూ హాయిగా జీవించుకుంటున్నారు. ఇంకెవరు, ఏ రాజు లేడు, ఏ నిరంకుశ ప్రభువు లేడు. ఆ ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, భయభ్రాంతులు లేవు. ఆ రొట్టె ముక్కల కోసం ఆ ఆ దైన్యమైన జీవితాన్ని జీవించాల్సిన అవసరం లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని, స్వేచ్ఛని ప్రసాదించేసిన తర్వాత ఆయన ఏం చేశారు? ఆయన గురించి ఆలోచించడం. మనం మన ఇళ్ల కోసం మనం ఆలోచిస్తుంటే, భౌతికంగా ఈ భూమండలం మీద ఉండే ఇల్లు కోసం ఆలోచిస్తుంటే, ఆయన మాత్రం ఆ పరంధామాన్ని, ఆ ఇంటి కోసం ఆలోచిస్తున్నారు. ఆ పరమాత్మతో ఉండాలని, ఆ పరమాత్మను చేరుకోవాలని, ఆ పరంధామాన్ని చేరుకోవాలని ఆలోచిస్తూ అదే ధ్యానంలో ఉన్నారు ఆయన. నిరంతర ధ్యానం. జీవితాంతము, యావత్ జీవిత పర్యంతము అన్వేషిస్తూనే ఉన్నారు. ఆ అజ్ఞాత దైవం ఎవరు 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 అంతే. ఆ మూలాన్ని నేను తెలుసుకోవాలి, ఆ మూలాన్ని నేను తెలుసుకోవాలి. ఆ సూర్య భగవానుడు ఎలా వస్తున్నాడు, ఆ చంద్రుడు ఏ విధంగా అంత హాయిగా ఆ గగనతలంలో ఉండగలుగుతున్నాడు, ఈ స్వేచ్ఛగా ఇంత హాయిగా ప్రశాంతంగా ఈ గాలి ఏ విధంగా విహరించగలుగుతుంది, ఈ ప్రకృతి ఎలా ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతుంది, ఏం జరిగినా, ఎవరు ఈ శరీరాలు ఇక్కడ పడిపోయినా, ఏడ్చినా, కింద మీద పడినా, ఏం చేసినా గానీ ప్రకృతి మాత్రం అలాగే ఉంది, ఎలా ఉండగలుగుతుంది, అంత స్వచ్ఛమైనటువంటి ఆసక్తితోటి నేను అనుసంధానం అయిపోవాలి అని ఆయన నిరంతరం 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 అదే ధ్యానంలో ఉండిపోయారు. అదే ధ్యానం. మనం ఇక్కడ కళ్ళు మూసుకోవడం కాదు, ఆయన కళ్ళు మూసుకున్న, కళ్ళు తెరిచిన అదే ధ్యానంలో ఉండిపోయారు. నిరంతరం అదే యావత్ జీవితాంతము ఆ స్థితికి వచ్చేంత వరకు అదే ధ్యానంలో ఉన్నారు. వేరే వేరే ధ్యానమే లేదు ఆయనకి. నిరంతరం అదే ధ్యానంలో ఉండి అన్వేషించి ఆ అజ్ఞాత దైవాన్ని, ఆ అద్భుత పుణ్యక్షేత్రాన్ని ప్రాప్తించుకున్నాను. ఎస్, వెళ్ళిపోయారు ఆయన, సంప్రాప్తించుకున్నారు. నా పరమ గమ్యం అదే కనుక. ఆయన గమ్యం ఏది? ఆ పరంధామమే. మన గమ్యం ఏది? ఈ భౌతిక తలం మీద మనం కోరుకుంటున్న గమ్యస్థానాలు వేరు. ఆయన గమ్యం వేరు, మన గమ్యం వేరు. మనం ఏం కోరుకుంటున్నామో అది దాన్నే పొందుతున్నాం. ఆయన కోరుకున్నది ఏంటి? ఆ పుణ్యక్షేత్రం, ఆ అజ్ఞాత దైవం, కంటికి కనిపించిన ఆ అజ్ఞాత దైవం. మనం చూస్తున్నటువంటి దైవాలు, దేవాలయాలు కాదు ఆయన కోరుకున్నది. దీని వెనకాల ఉన్నటువంటి మూలం కావాలి నాకు. అదే నేను మీకు చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దైవాలు, దేవాలయాలు, ఈ ఈ ఈ మసీదులు, మందిరాలు, ఈ చర్చిలు కాదు, ఈ దైవాలు కాదు, భౌతికంగా ఉండే దైవాలు కాదు, రూపాలు కాదు, నామాలు కాదు, అజ్ఞాతంగా ఉండేటటువంటి ఆ మూలము, ఆ విశ్వమంతటికి మూలాధారము, ఆ శక్తి, ఆ చైతన్యము, ఆ వెలుగుతోటి మనం అనుసంధానం అవ్వాలి. సహజంగానే అది సాధ్యపడుతుంది. వీటన్నిటిని విడిచిపెట్టి ఆ మూలంతో మనం మమేకమవ్వాలి. ఆ విధంగా అద్భుతమైనటువంటి నిష్క్రమణం. సశరీరంగా వెళ్ళిపోయారు ఆయన. పరంధామాన్ని చేరుకున్నారు. ఆయన యావత్ జీవిత పర్యంతము ఏదైతే అన్వేషించారో ఆ పుణ్యక్షేత్రాన్ని చేరుకున్నారు. అది అందరికీ సాధ్యమే, అన్నింటినీ విడిచిపెట్టినప్పుడు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్నే పొందుతున్నారు. ఎస్ మాస్టర్స్. చివరి ఒక్క నిమిషం. చివరి 30 సెకండ్లు.
20 సెకండ్లు. పది, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకుని హాయిగా, ప్రశాంతంగా, ఆనందంగా, నవ్వుతూ ఈ లోకంలోకి రండి. థ్యాంక్ యూ మాస్టర్స్, లవ్ యూ. ఎలా అనిపించింది? ఇక్కడ భృకుటిలో సూర్యుడు కనిపించాడు మాస్టర్. సన్ రేస్ బయటికి ఇట్లా చిమ్ముతున్నాయి బయటికి. గ్రేట్, వండర్ఫుల్. నెక్స్ట్ మీ అనుభవాలు షేర్ చేసుకోండి. సో మనలో ఉన్నటువంటి అజ్ఞాత దైవం వెలుగు. ఎస్, మీకేమనిపించిందో చెప్పండి. ఎలాంటి అనుభవాలు పొందారు? మనము రామ్తా గారి గురించి చెబుతున్నప్పుడు మీకేమనిపించింది? మీ అనుభవాలు ధ్యానంలో ఇప్పుడు మనం ఉన్నప్పుడు మీకు ఎలాంటి అనుభవాలు పొందారు చెప్పండి. ఏమొచ్చాయి? ఆలోచనలు వచ్చాయా, రాలేదా? ఏదైనా గుర్తొచ్చిందా, రాలేదా? అదే అనుభవం. మాస్టర్ చెప్పిన అనుభవం మనం చెప్పాలనేం లేదు. మనకి ఏమనిపిస్తుంది. ఇప్పుడు నేను కూర్చుంటే నాకు బాబు గుర్తొచ్చాడు అనుకో, అదే చెప్పాలి. బాబాయ్ గుర్తొస్తే మా అబ్బాయి గుర్తొచ్చాడు. లేదండి, నాకు ఏది గుర్తొస్తే అది. మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకి ఏమనిపించిందో అదే. దాన్ని బట్టి మనము మన ఆలోచన విధానం ఎలా ఉంది, ఈ ధ్యానంలో ఏం జరిగిందో తెలుస్తుంది మనకి. అంటే మనకి ఏదైనా రాకుండా అయినా ఉండాలి, లేకపోతే ఏదైనా వచ్చైనా ఉండాలి. ఏది రాకపోయినా రాలేదని చెప్పొచ్చు, వస్తే వచ్చిందని చెప్పొచ్చు. ఎవరికి ఏం రాలేదని చెప్పొచ్చు. ఏదైనా వచ్చింది, ఇలా అనిపించింది, ఏదో ఒకటి చెప్పొచ్చు. చెప్పండి. ఫస్ట్ ఈ భయాన్ని పోగొట్టండి. చెబితే ఏమనుకుంటారో. ఏమనుకోరు. ఎవరు మీకేం ప్రైజులు ఇవ్వరు. మీకు అలాగని మిమ్మల్ని ఏమి తప్పుగా అనుకోరు. భయపడాల్సిన అవసరం లేదు. చెప్పండి, ఇది మీ తరగతి. మీరే స్వయంగా కోరుకున్న తరగతి. ఇక్కడ మీరు స్వేచ్ఛగా, రామ్తా మాస్టర్ మీకు స్వేచ్ఛని ప్రసాదించారు. సెషన్ అయిపోయేటప్పటికి రెడీగా ఉండాలి. ఏస్మా, చెప్పండి. నమస్కారం. డివైన్ మార్నింగ్ మాస్టర్ గారు. నాకు అంటే ప్రతి నిమిషము తృప్తిగా ఎలా ఉండాలి అని క్వశ్చన్ వచ్చింది. మీరు తృప్తి అన్నారు కదా, సో ప్రతి నిమిషం ఎలా తృప్తిగా ఉండాలి? ఎస్, వండర్ఫుల్. సో అది మాస్టర్ టీచర్ మనకు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం. ఈరోజు మనం ఇంకా ఏదో కావాలని కోరుకుంటున్నాము. ఆ కోరికల్ని ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి వాటితోటి సంతృప్తి చెందుతూ ముందుకెళ్ళాలి. సో అద్భుతమైనటువంటి అవగాహన సరిత గారికి కలిగింది. వెరీ గుడ్ మా, గ్రేట్. మొన్న ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది మాస్టర్ గారు. మీతో మాట్లాడుతూ నేను సన్ని చూస్తున్నాను అనమాట.
చెప్పండి, కంటిన్యూ చేయండి. వాయిస్ రావట్లేదమ్మా. మాస్టర్ గారు సారీ, వేరే కాల్ వచ్చి మ్యూట్ లోకి వెళ్ళిపోయింది ఫోన్. ఓకే ఓకే రైట్, కంటిన్యూ చేయండి. మొన్న మీతోని మాట్లాడుతూ ఉంటే మాస్టర్ గారు, అది ఏంటంటే ఎనర్జీ, సన్ ఎనర్జీ అంతా నాలోకి చాలా వేడి ఫ్లో అయిందనమాట. మాకు బయట వెదర్ అంతా చల్లగా ఉండింది బయట, బట్ ఐ ఫెల్ట్ లాట్ ఆఫ్ హీట్ అనమాట. ఓకే, చాలాసేపు మాస్టర్ గారు. నాకు ఫస్ట్ టైం అలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది. థ్యాంక్ యూ మాస్టర్ గారు. వెరీ గుడ్. అదేంటంటే నేను ఎప్పుడు కూడా నేచర్ తోటి కనెక్ట్ అయి ఉంటాను, అలాగే మిమ్మల్ని కూడా నేచర్ తోటే కనెక్ట్ చేస్తాను కనుక సో అది పాసిబుల్. మనము మన ఇన్నర్ లెవెల్లోనే ఉండిపోతాం కాబట్టి నేను ఎప్పుడు కూడా ఏం చేస్తాను, మిమ్మల్ని మనం చెప్పుకున్నట్లుగా మన బాడీ రేంజ్ కేవలం ఈ ఫిజికల్ బాడీ రేంజ్ లోనే ఉంటాం. దాన్ని దాటి రావాలి ముందరికి, కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తే నేచర్ తోటి కనెక్ట్ అయిపోయి ఆ ఎనర్జీస్ అన్ని మన లోపలికి, ఆ ఫ్లో లోపలికి వచ్చేస్తుంది. మనం రెడీగా ఉన్నప్పుడే అది వస్తుంది అనమాట. సో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నేను. సో నేచర్ తోటి కనెక్ట్ అవ్వండి, సన్ రేస్ తోటి కనెక్ట్ అవ్వండి, వాటర్ తోటి కనెక్ట్ అవ్వండి, అలాగే అర్త్ తోటి కనెక్ట్ అవ్వండి. అందుకే నేను చెప్పులు కూడా లేకుండా తిరుగుతున్నా, ఎందుకంటే ఆ సింపుల్ ప్రాక్టీస్. మీరు ఇప్పుడు ఏంటంటే ఇళ్లలో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు మీరు. సో ఏంటంటే మీరు కనెక్షన్ తగ్గించుకుంటున్నారు, నేను నా కనెక్టివిటీని పెంచుకుంటున్నాను. మీరు కిందకి వెళ్తున్నారు, నేను పైకి వెళ్తున్నాను. సో కానీ అప్పటి నుండి మాస్టర్ గారు, అప్పటి నుండి నేచర్ లోకి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు నాకు. వాకింగ్ ఎక్కువ చేయడము, అంత బాగా చాలా ప్రోగ్రెస్ ఉంది మాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్. సో ప్రాక్టీస్ అంటే ఇప్పుడు ఇది ఎంత చాలా, నేనేమంటున్నాను అంటే చాలా సింపుల్ ఇది. ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేస్తా, చెప్తాను మీకు. ఆ వీడియోలో చెప్పాను నేను ఏమేమి ప్రాక్టీస్ చేశానంటే చాలా సింపుల్. దీనికోసం ఎక్కడికో వెళ్ళి కింద మీద పడుతున్నారు, ఏ సంస్థల్ని ఆశ్రయించో లేకపోతే గురువులను పట్టుకునో. చాలా సింపుల్ ఇది. మనం ఉన్న చోటనే ఉండి ఫస్ట్ మన గురించి మనం తెలుసుకోవాలంతే. మనల్ని ఫస్ట్ స్టడీ చేయాలి. అసలు ఈ బాడీని స్టడీ చేస్తే అద్భుతాలు చేస్తారు మీరు. సో చిన్న వీడియో ఒకటి రిలీజ్ చేస్తాను ఈరోజు. సో నెక్స్ట్ ఇంకా చెప్పండి. సో ఒక అద్భుతమైనటువంటి సెషన్ ఇవాళ. డివైన్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకున్నాము. అది నారాయణ మాస్టర్ మనకి ద్వారా మనం ఎంత ఎనర్జీ తీసుకున్నామో, మాస్టర్కి ఒక్కరికే కాదు ఆ ఎనర్జీ, ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ ఆ ఎనర్జీ వచ్చింది. ఎవరి ఎనర్జీ? రామ్తా మాస్టర్ గారి నాలెడ్జ్ ద్వారా పొందిన ఆ ఎనర్జీ సూర్య భగవానుడి ద్వారా వచ్చింది. మాస్టర్ డివైన్ మార్నింగ్ మాస్టర్ టెలిపతి అనేది నాకు అనిపించింది మాస్టర్. ఇంకొకటి మాస్టర్, మీరు చెప్పులు ఎందుకు వేసుకోవట్లేదని అడుగుదామని అనుకున్నా మాస్టర్. మిమ్మల్ని అప్పుడు కలిసినప్పటి నుంచి అనుకున్నాం మాస్టర్ అడగాలని. ఈ రోజు నాకు ఆన్సర్ వచ్చింది మాస్టర్. మీ టెలిపతి ఇక్కడ పనిచేసింది. ఇప్పుడు మీరు అక్కడ అనుకున్నారు, ఇక్కడి నుంచి ఆన్సర్ వచ్చింది. సో మీరు మీ టెలిపతి ఫ్రీక్వెన్సీ అంత రేంజ్ లో ఉంది. అనుకున్న తక్షణం మీకు ఆన్సర్ వచ్చే రేంజ్ లో ఉన్నారు. సో వండర్ఫుల్, అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నారు. గ్రేట్ మా. థ్యాంక్ యూ మాస్టర్. లవ్ యూ ఆల్. ఇది చాలా సింపుల్, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఏ సంస్థని వెళ్ళి ఆ సంస్థ చుట్టూ తిరగక్కర్లేదు. మీరు ఎక్కడ ఉంటే అక్కడే హాయిగా ఆనందంగా అద్భుతమైన జీవితాన్ని
ఆస్వాదించవచ్చు. కనుక ఆ మార్గంలో మిమ్మల్ని నేను సులభంగా సరళంగా నడిపించడానికి ఆ విశ్వమే నాకు ఈ ఆలోచన కలిగించింది, నా చేత చేయిస్తుంది. సో లోకా సమస్త సుఖినో భవంతు. తదాస్తు. లవ్ యు ఆల్. మీ విశ్వం మాస్టర్.